తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్వహించేటువంటి గ్రామ సభలు పూర్తి అట్టర్లీ ఫ్లాప్ అయినాయి. అన్ని వర్గాల ప్రజలు తమ నిరసనను సంబంధిత అధికారుల ముందు అక్కడో ఇక్కడో ఎక్కడైనా ఎమ్మెల్యే అధికార పార్టీ వాళ్ళు హాజరైతే వారి ముందు, మంత్రులు పాల్గొంటే వారి ముందు, మోసపోయినటువంటి ప్రజలు నిరసన వ్యక్తం చేసిండ్రు. మన వరంగల్ ఎరెస్ట్వేల్ జిల్లాలో తీవ్రమైన నిరసనలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎదుర్కొన్నారు. ఇవాళ చివరి రోజు గ్రామ సభల షెడ్యూల్ ఇస్తానప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చెప్పింది? ఇవాళ గ్రామ సభలు ముగింపు దశకు వచ్చే వరకు దాని అర్థం ఎట్లా మారింది? తెలంగాణ ప్రజలను గోల్మాల్ చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అదే గోల్మాల్ మాటలతో గ్రామ సభల షెడ్యూల్ ఇచ్చినప్పుడు మీరు లబ్ధిదారుల వివరాలు 4 పథకాల ప్రారంభం 26వ తేదీ రాజ్యాంగ అమల్లోకి వచ్చినటువంటి పవిత్రమైన రోజున ప్రారంభిస్తామన్నారు. మీకు ముఖం లేదు కాబట్టి, మిమ్మల్ని ఎవరు కూడా విశ్వాసంలోకి తీసుకునే పరిస్థితి లేదు కాబట్టి మీరు ఓట్లేసిన్లు, దేవుళ్ళ మీద ఓట్లేసిన్లు, చివరికి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన పవిత్రమైన దినాన్ని కూడా మీ పాపపు అబద్ధపు మోసపూరితమైనటువంటి హామీలకు కేంద్రం చేసే ప్రయత్నం చేసిందని చెప్పి గతంలోనే బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. ఇవాళ అదే నిజమే. ఇవాళ మీరు గ్రామ సభలు ప్రారంభిస్తున్నప్పుడు లబ్ధిదారుల ఆమోదం గ్రామ సభల్నే తీసుకుంటామన్నారు. ఈ రాష్ట్రంలో ఒక్క లబ్ధిదారునైనా ఇప్పటి వరకు సెలెక్ట్ చేసినలా రైతు భరోసా విషయంలో, ఇందిరమ్మ ఇండ్ల విషయంలో, రేషన్ కార్డు పంపిణీ విషయంలో, దాంతోపాటుగా ప్రతి వ్యవసాయ కూలికి 12,000 రూపాయలు ఇచ్చే విషయంలో, ఈ 4టికి రేపే ప్రారంభం అన్నారు కదా. ఇప్పటివరకు ఒక గ్రామ సభలో కూడా ఒక లబ్ధిదారు కూడా సెలెక్ట్ కాలే కదా. చీఫ్ సెక్రటరీ గారు ఇచ్చిన ఉత్తర్వులు ఏమున్నాయి? లబ్ధిదారులను వివరాలను ఎంక్వైరీ చేసి గ్రామ సభల్లో ఆమోదించాలని మీరు ఇచ్చారు ఆర్డర్స్. రేపు 26వ తేదీ ఈ రాష్ట్రంలో ఏ జిల్లాలో, ఏ గ్రామంలో, ఏ పథకంలో ఏ లబ్ధిదారుడు ఇప్పటి వరకు గ్రామ సభ ఆమోదం పొందిండు? ఇది మోసం కాదా? కేవలం స్థానిక సంస్థల ఎన్నికల హడావుడిలోనే మీరు చేసే డ్రామా అని చెప్పి ప్రజలందరికీ గ్రామాల్లో అర్థమైంది. ఇవాళ మీకు ముఖం లేదు. ఇవాళ ఎంతమంది మంత్రులు ఎన్ని గ్రామ సభల్లో పాల్గొన్నారు చెప్పండి, వివరాలు ప్రకటించండి. జిల్లాల కలెక్టర్లు ప్రకటించాలి. ఎంతమంది అధికార పార్టీ శాసనసభ్యులు వారి నియోజకవర్గాల గ్రామ సభలో, వార్డు సభలో ఎన్ని జరిగినాయి, ఎన్ని అటెండ్ అయిన్లు? ధైర్యం ఉన్నదా? ఎక్కడన్నా అటెండ్ అయితే మొన్న మా నల్లబెల్లి గ్రామం నా ఊరికి వస్తే 200 మంది పోలీసులు, ఊరంతా, ఊరు చుట్టూ 8 రోడ్లుంటే 8 రోడ్ల బారికేడింగ్, సెక్యూరిటీ, జేబులు చెక్ చేసుడు, ఊళ్ళో ఎవరు రాకుండా. అధికార పార్టీ ఎమ్మెల్యే ఏ గ్రామ సభ పోయినా 100-200 మంది పోలీసులు లేకుండా ఇలా వరంగల్ జిల్లాలో ఎక్కడ గ్రామ సభ జరగలేదు. పోలీసుల అరాచకం పెరిగింది. సామాన్య మహిళలకు రక్షణ లేదు. నర్సంపేటలో మొన్న జరిగిన ఘటన సిగ్గుచేటు. 2 మహిళా మంత్రులు ఉన్నారు, సీతక్క గారు, సురేఖ గారు. ఒక మహిళను, మాజీ కౌన్సిలర్ గారిని రౌడీ షీటర్లు, మీ పార్టీ జిల్లా నాయకులు, మీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరులు, మీ ఎమ్మెల్యే చేసేటువంటి అధికార పార్టీ ఎమ్మెల్యే చేసే కాంట్రాక్టు పనులను పర్యవేక్షించే వాళ్ళు అంత దుర్మార్గంగా నడి రోడ్డు మీద పోలీస్ స్టేషన్ ఎదురుగా 45 నిమిషాల పాటు కుటుంబాన్ని చిత్రహింసలు పెట్టి కొడితే ఇప్పటివరకు ఒక్క పోలీస్ అధికారి
అక్కడికి చేరలేదు. 48 గంటలైన సంఘటన జరిగి పైగా తప్పుడు కేసులు ఎస్సీ ఎస్టీ కేసులు వాళ్ళ మీదనే నమోదు చేసిన మళ్ళీ సిపి గారు అంబర్ కిషోర్ జా గారు మీ పైన గౌరవం ఉన్నది. మీ అడ్మినిస్ట్రేషన్లో లోపం ఉన్నది. మీ ఇంటెలిజెన్స్ అట్టర్లీ ఫ్లాప్. మీ ఎస్బీ పూర్తిగా కాంగ్రెస్ ఏజెంట్గా పనిచేస్తున్నది. ఇప్పటి వరకు జరిగిన పొలిటికల్ కేసులను రివ్యూ చేయండి. మొన్న నేను ఒక కేసులో 80 ఏళ్ల మండల పార్టీ అధ్యక్షుని జైల్లో పెట్టి మహిబాద్ జైలు అక్కడికి ములాఖాతు పోయే సందర్భంగా ఆ జైల్లో మగ్గేటువంటి వాళ్ళ బంధువులందరూ బయట భయంకరంగా చెప్తా ఉన్నారు, ప్రతి కేసు ఫాల్స్ కేసు, రాజకీయ ఒత్తిళ్లకే కేసులు అవుతున్నాయి వరంగల్ సిపి గారి ఏరియాలో. రివ్యూ చేయండి. ఎందుకంటే ఎమ్మెల్యేలకు AK-47 ఇచ్చారు. ఎమ్మెల్యేలకు AK-47 2+2 ఎట్లిచ్చారు, ఎంతమందికి ఇచ్చారు, AK-47 వెపన్ ఎప్పుడు వాడాలి, అందరు ఎమ్మెల్యేలు ఏమైనా టార్గెట్ ఉంటే పర్వాలేదు, మీ రివ్యూ కమిటీకి అధికారం ఉన్నది. మాకు తెలుసు చట్టాల మీద, మాకు 28 ఏళ్ల కింద నుంచి మాకు కూడా గన్మెన్లు, మాకు కూడా చట్టాలు తెలుసు. అందరు ఎమ్మెల్యేలకు AK-47 2+2 ఉన్న వాళ్ళకి ఏ విధంగా మీరు ఇవ్వడం జరిగింది? మీ ఎస్ఆర్సీ కమిటీ ఆమోదం ఉన్నదా? AK-47 పెట్టుకొని ఎమ్మెల్యేలు సామాన్య ప్రజల చుట్టూ తిరిగితే ఆ వెపన్ ఎక్కడ ఉండాలి? ప్రజాక్షేత్రంలో ఎక్కడ పడితే అక్కడ వాడచ్చా? ప్రకటన చేయాలి బహిరంగంగా. ఇలా AK-47 పెట్టుకొని గ్రామ సభల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు వరంగల్ పాత జిల్లా మొత్తం 10 వాహనాలు పెట్టుకొని నాన్ లోకల్ పీపుల్ గుండాలను, రౌడీలను, రౌడీ షీటర్లను పట్టుకొచ్చి గ్రామాల్లో గ్రామ సభల్లో అగత్యాలు చేస్తూ ఉన్నారు, అరాచకాలు చేస్తూ ఉన్నారు, సెటిల్మెంట్లు చేస్తూ ఉన్నారు. ప్రైవేట్ కబ్జాలు అయిపోయినాయి, కాలేజీల కబ్జాలు వెంటబడుతున్నారు మీరు అధికార పార్టీ వాళ్ళు. దానికి AK-47 ఇస్తావా? వెంటనే రివ్యూ జరగాలి. టార్గెట్ ఉంటే మేము గౌరవిస్తాం. మాకు తెలుసు టార్గెట్ ఏంటిదన్నది. X గురించి తెలుసు, X2 గురించి తెలుసు, Y గురించి తెలుసు, Z గురించి తెలుసు. 4 కేటగిరీలో ఎవరెవరికి ఎలాంటి వెపన్ ఇయ్యాలే మాకు తెలుసు. తెలిసే మాట్లాడుతున్నాం. మేము చాలా మంది రిటైర్డ్ సీనియర్ అధికారులతో అనేక సార్లు మాట్లాడి ఒపీనియన్ తీసుకునే మాట్లాడుతున్నాం. దయచేసి పోలీసు పాలన, ఈ అరాచక పాలన ప్రజలు ముగింపు పలికే సమయం దగ్గరికి వచ్చిందని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మాజీ మంత్రి పెద్దలు